ఈ రోజు వరకు తేరుకోలేకపోయిందండి. ఆ తుఫాన్ తర్వాత తుఫాన్లో సుమారుగా 1000 మంది పైగా చనిపోయారు కోనసీమలో. లక్షలాది పశువులు చనిపోయింది. అవును. ఈ లక్షలాది హెక్టార్లు వరి మునిగిపోయింది. దగ్గరగా 60-70 లక్షల వరకు కొబ్బరి చెట్లు పాడైపోయినాయి. ఆ తర్వాత తెగులు పట్టేసి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా తేరుకోలేని పరిస్థితి. సో అది అత్యంత భయానకమైనటువంటి దారుణమైన స్థితిలో అక్కడ కొబ్బరి పరిశ్రమ గత 29 సంవత్సరాలుగా నెలకొంది. అయితే 29 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇప్పటి వరకు కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం ఒక మంత్రి కానీ స్పెసిఫిక్ గా వచ్చి ఆ సమస్యని అడ్రస్ చేసి ఆ సమస్యని అర్థం చేసుకొని దీని మార్పు తీసుకురావాలనే చిత్తశుద్ధితో మాట్లాడే నేత ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి అని నేను ఈ జిల్లా వాసిగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసిగా నేనైతే వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మాలో ఉన్నటువంటి ఆవేదన, బాధ అటువంటిది మేము చూసిన వాళ్ళం. మా కంటి ముందు అలా ఉంది. ఈ రోజు ఎలా అయిపోయింది చూడండి. మాకు అక్కడ మా కుటుంబ సభ్యులకి కొబ్బరి చెట్లు ఉన్నాయి, సాగు చేస్తారు. ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది. కనీసం 5 రూపాయలు 4 రూపాయలు పడిపోయింది, వెళ్ళిపోయి మళ్ళీ మధ్య ఒక 20 రూపాయలకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక నెల రోజుల పాటు మాత్రమే నెల 2 నెలలు జలకు చూపించింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో ఆ రకంగా కొబ్బరి సాగు చాలా దెబ్బతినేసింది. అలాగే వరి సమస్య అటు నుంచి సముద్రం ఎదుర్కొట్టేస్తా ఉంటది. సో నేనేది ఏంటంటే ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి సమస్యను అడ్రస్ చేసి పరిష్కరించడానికి చొరవ చూపించే విధంగా ఏదైతే ధైర్యం ఇచ్చారో ఆ ధైర్యం మీద చర్చ జరిగి మంచి జరగాలి మా ప్రాంతానికి నేను ఆశిస్తున్నాను, కానీ దిష్టి దాని మీద రచ్చ జరగాల్సిన అవసరం లేదు. సో ఏదైతే ధైర్యం చెప్పారో, లక్షలాది ప్రజలకు ధైర్యం చెప్పారు, ఒక నమ్మకం కలిగింది ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం. ఎందుకంటే అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి, ఎందుకు ఆ సమస్యకి పరిష్కారం చూపించలేకపోయారు ఈ రోజు వరకు? మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా, చంద్రుడి వరకు వెళ్తాం, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, లేదా ఇంకోటి ఏదో అంటాం. రైతుకి ఎవరు చూస్తారు? అక్కడికి వెళ్ళి శాస్త్రవేత్తలు ఎవరన్నా అక్కడ, అందుకనే దశాబ్దాలుగా అక్కడ కోనసీమ బోర్డు పెట్టమని అడుగుతున్నారు. ఈ రోజు వరకు మేము పెట్టలేకపోయాం. మన పార్లమెంట్ లో కూడా అడిగారు పురంధేశ్వరి గారు, మా పార్టీ ఎంపీ గారు, రాజమండ్రి ఎంపీ గారు, బోర్డు పెట్టండి అక్కడ అని చెప్పి అడిగారు. సో ఏ రకంగా మనం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బోర్డు పెట్టడం, రీసెర్చ్ సెంటర్ పెట్టి అక్కడ ఉన్న సమస్యను అధ్యయనం చేసి సమస్య పరిష్కరించి ఆ పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్లాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మరొక అంశం, ఈ పొత్తులు అంశాలు, ఈ చర్చలు ఏపీ తెలంగాణ విషయం మిత్రులు చెప్పేశారు కదా జనసేన. ఇప్పుడు నేను కాకినాడలో కూర్చొని అక్కడ ఏం జరిగింది చెప్పలేదు, క్షేత్రస్థాయి తిరిగిన జనసేన వారు చెప్పేశారు కదా ఏం జరిగినది. సో అది ఓకే. నేనేంటంటే అమరావతి విషయం ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే 15 జాతీయ బ్యాంకులు, వివిధ కేంద్ర ప్రభుత్వమైనటువంటి సంస్థలు ఒకేసారి అక్కడికి వచ్చి శంకుస్థాపన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో శంకుస్థాపన చేసి ఏదైతే ఈ 15 పూర్తి చేసుకునే విధంగా, 2 సంవత్సరం పూర్తి చేసుకునే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని నిజంగా రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. ఈ రకంగా అమరావతిలో రకరకాల కార్యక్రమాలు గత సంవత్సరంన్నరగా మనం చూస్తాం. మా ప్రభుత్వం వచ్చాక, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అటు ఔటర్ రింగ్ రోడ్ కి నిధులు ఇవ్వటం కానీ, ఔటర్ రింగ్ రోడ్ పూర్తి నిర్మాణం కేంద్రం తీసుకుంటాం కానీ, లేకపోతే అక్కడ నిధులు ఇవ్వటం కానీ, ప్రత్యేక నిధులు 15,000 కోట్లు ఎడిపేకి, అలాగే గ్రాంట్ గతంలో ఇచ్చిన 2,500 కోట్లు కాకుండా మరో 1,500 కోట్లు కూడా గ్రాంట్ ఇస్తూ ఆ రకంగా వాళ్ళకి అమరావతి పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా శంకుస్థాపన చేయటం, అలాగే రైల్వే లైన్ కేంద్ర కేబినెట్ ఆమోదించేయటం, దానికి నిధులు కూడా కేటాయించడం, అమరావతికి రైల్వే లైన్ రాబోతుంది, అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే లింకప్ గతంలో ఆగిపోయింది, మళ్ళీ పురుడు పోసుకొని ముందుకెళ్ళిపోతుంది. సో ఈ రకంగా రాష్ట్ర రాజధాని పనులు ముందుకు వెళ్లే కార్యక్రమం జరగడం ఎంతో ఆనందదాయకం. ఈ విధంగా రాష్ట్ర ప్రజలు 4,500 రూపాయలకి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వస్తాయి అంటున్నారు. ఒక ఎస్ఎఫ్టీ అంటే ల్యాండ్ కాకుండా, ఫస్ట్ నేను ల్యాండ్ అనుకున్నాను, ఓన్లీ కన్స్ట్రక్షన్ 4,500కి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఎంత 9,500, 11,000 చూపిస్తా ఉన్నారు. విపరీతమైన దోపిడీ. 8,870 రూపాయల నుంచి రవికిరణ్ గారు మళ్ళీ ఇంకా వెంకటేష్ గారు కూడా మాట్లాడాలి, నేను అక్కడికే వస్తాను. చెప్పేది ఏంటంటే ఇదే విషయాలు, ఈ రకమైనటువంటి ప్రచారాలే 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇలాగే చేశారండి. అంటే ఇది ప్రచారమా? అంటే ఈ సంఖ్యలు తప్పంటారా?
చెప్పేది వినండి సార్ ఒకసారి. ఇప్పుడు ఆ 35 నిమిషాల తర్వాత నాకు టైం ఇచ్చారు. ఓకే, ఒకసారి ఆగండి, నేను చెప్పేసి చేసిన తర్వాత మీరు అడగండి. ఏదేంటంటే ఇదే రకమైనటువంటి దుష్ప్రచారాలు ప్రచారాలు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు పెరుగుతాయి ఫిగర్స్. అప్పటికి ఇప్పటికీ ఫిగర్స్ పెరుగుతాయి, ఎందుకంటే సమయం మారింది కదా, 5-6 ఏళ్ళ సమయం అయింది కదా, ఫిగర్స్ పెరుగుతాయి. బట్ నేనేదండి ప్రధానమైన సమస్య ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆ రోజు దుబారా చేస్తున్నారు, ఆ రోజు దుబారా చేసి ఇది నిర్మాణం చేయలేకపోతున్నాడు, కట్టలేకపోతున్నాడు, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము నిర్మాణం చేస్తాం, మేము కట్టేస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మబలికి మీరు అధికారంలోకి వస్తే మీరేం చేశారండి? మీరేం చేశారు? 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 13 ఆగస్టు 2020 రివ్యూ చేశారు అమరావతి మీద. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాను, ప్రత్యేక నిధులు హ్యాపీనెస్ పూర్తిగా కంప్లీట్ చేస్తాను, అలాగే నూతనంగా పనులు ప్రారంభానికి త్వరలో నూతన రాజధాని శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. మరి ఇంత చెప్పిన వ్యక్తి ఏమి చేయకుండా వెళ్ళిపోయి 3 రాజధాని చెప్పి 3 ముక్కలు ఆటాడి నేరాలు ఘోరాలు అక్కడ చేసి రైతుల మీద దౌర్జన్యాలు చేసి అది శ్మశానం అని ఏమి చేయకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని కూడా కాదని వరల్డ్ బ్యాంక్ కూడా లెక్కలు రాసి నిధులు ఇవ్వద్దని చెప్పి ఇంత చేసిన వాళ్ళకి ఈ రోజు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉందని నేను అడుగుతున్నాను. ఏదైనా సరే పైకి వచ్చి ఋషికొండ గురించి ఎలా చేశారు? ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు. రవికిరణ్ అన్న చిన్న ప్రశ్న. అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు 2014 నుంచి ఈ రోజు వరకు గ్రాంట్ గా అమరావతికి లేకపోతే రాష్ట్ర రాజధానికి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు చిట్టా ఏంటో చెప్పండి సార్. అమరావతికి గ్రాంట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందని అడుగుతున్నారు? 2014 నుంచి లోన్ ఇప్పించారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ కింద. అది రాష్ట్ర ప్రభుత్వ ఈ అప్పులకు రాదు, అది విడిగా ఉంటుంది. ఎవరు కట్టాలండి? కేంద్ర ప్రభుత్వం కడుతుందండి 15,000 కోట్లు. ఆ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఎవరు కడుతున్నారండి? రాష్ట్ర ప్రభుత్వం కట్టేదానికి మీరు ఇప్పించేది, రాష్ట్ర ప్రభుత్వం కట్టేదానికి మీరు ఇప్పించేయండి. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రానికి దోహం చేసే మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అంటే అప్పిచ్చిందండి. రాష్ట్ర పౌరుడిగా ఎట్లా సమర్థిస్తారు?